భాషిని డిఎస్సి కోచింగ్ మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని డిఎస్సి కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి ప్రకటించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు 90 నిమిషాలు ముందుగానే చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను గుర్తించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నామని, ఎండల తీవ్రత దృష్ట్యా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు భద్రత ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 6 నుంచి 154 కేంద్రాల్లో ప్రారంభం కానున్న మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రోజుకు 2 విడతలుగా ఈ నెల 30 వరకు పరీక్షలు కొనసాగుతాయి. ఆగస్టు 2వ వారం నాటికి ఉపాధ్యాయుల ఎంపిక పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు ఉంటే వాటికి సంబంధించిన గుర్తింపు కార్డులను పరీక్ష కేంద్రాల వద్ద సమర్పిస్తే వాటిని సరిచేస్తారు. తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, కులం తదితర వివరాలు తప్పుగా నమోదైతే దీనికి సంబంధించిన ఆధారాలను చూపిస్తే నామినల్ రోల్స్లో సరిచేస్తారు. హాల్ టికెట్లో ఫోటో లేకపోతే అభ్యర్థులు కేంద్రానికి 2 ఫోటోలు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డుగా ఆధార్, ఓటరు ఐడి, పాన్ కార్డు లాంటివి చూపించాలి. హాల్ టికెట్లో తప్పిదాలు లేకపోతే గుర్తింపు కార్డుల అవసరముండదు. పరీక్ష కేంద్రాల్లో 20 మంది అభ్యర్థులకు ఒకరు చొప్పున సాంకేతిక సహాయకులు ఉంటారు. పరీక్ష సమయంలో కంప్యూటర్లో ఏమైనా ఇబ్బందులు వస్తే వారు సరిచేస్తారు. 2 చేతులు లేని దివ్యాంగులు, దృష్టిలోపమున్నవారికి పరీక్ష రాసేందుకు సహాయకులను ఏర్పాటు చేస్తారు. 10వ తరగతి విద్యార్థులను సహాయకులుగా ఏర్పాటు చేస్తారు. స్క్రైబ్ దరఖాస్తు చేసుకున్నవారు 1300 మంది వరకు ఉన్నారు. ఒకవేళ దరఖాస్తులో స్క్రైబ్ కావాలని పేర్కొనకపోయినా అవసరమైతే డీఈఓ పరిశీలించి ఏర్పాటు చేస్తారు. వీరికి అదనంగా 50 నిమిషాలు సమయముంటుంది. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోనివారి ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపిస్తున్నారు. పోస్టులకు సంబంధించిన మొత్తం పరీక్షలు పూర్తయిన తర్వాత మరుసటి రోజు ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ఆ తర్వాత అభ్యంతరాల స్వీకరణకు వారం రోజులు గడువు ఇస్తారు. దరఖాస్తుల సమయంలోనే పోస్టులకు ప్రాధాన్యత తీసుకున్నందున అభ్యర్థులకు వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.